అండి అందరికీ. సండే స్పెషల్ మా సండే స్పెషల్ వచ్చేసి చపాతీ అండ్ మటన్ కర్రీ. అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఏంటి గ్యాస్ అయిపోయిందా అని అనుకోవచ్చు. గ్యాస్ ఏమి అయిపోలేదండి, కాకపోతే ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, ఈసారి కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఎలాగో మనకు గ్యాస్ అయితే దొరకడం కష్టమే కదా, కట్టెల పొయ్యి మీద చేసుకోవడం మాకైతే అలవాటే. సో కొంచెం సిటీలు ఉన్న వాళ్ళు కష్టమవుతుంది కావచ్చు. మేమైతే కట్టెల పొయ్యి మీదనైతే చపాతీను మటన్ కర్రీ చేద్దామని ఈరోజు ఫిక్స్ అయినాం. గ్యాస్ ఏమి అయిపోలేదండి ఉన్నది. కాకపోతే ఇంట్లోనే అంటే మా పెద్దమ్మ ఉండి ఏం చేసిందంటే, మమ్మీ ఈరోజు కట్టెల పొయ్యి మీద చేసుకుందామా, చాలా రోజులు అవుతుంది కదా, ఇక్కడ బయట కూర్చున్నట్టు ఉంటుంది, అలాగే వంట చేసుకున్నట్టు ఉంటుంది, రెండు పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి అన్నది. అలాగే కొంచెం వాతావరణం కూడా కొంచెం కూల్ ఉంది. అయితే నేను కూడా సరేలే సాయంత్రం పూటనే కదా, మంచిగా ఇంటి ముంగట చేసుకుంటే బాగుంటుంది మంచిగా, అది కూడా కట్టెల పొయ్యి మీద. ఇక నేను ఎలాగో చపాతీ చేసుకుంటేస్తే మా పెద్ద ఆమె కాలుస్తుంది అన్నట్టు, నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సాయంత్రం కదా ఏం పని ఉండదు, అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, పిల్లలకు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది, ఒక పని వచ్చినట్టు అవుతుంది కదా. సో వాళ్ళ కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా ఇట్లనైతే బయట చపాతీ చేస్తున్నా. మాకు చపాతీ చేసేది పీట ఉండే, కాకపోతే ప్రస్తుతానికి అది ఇరిగిపోయింది కాబట్టి నేను పక్కకు పడేసి ప్లేట్ మీద చేస్తున్నా. ఇంకొకటి ఉన్నది కానీ అది చిన్నగా ఉంది, మరీ చిన్నగా ఉంది. చిన్నగా ఉంటే అది పూరి చేయడానికి మాత్రమే పనిచేస్తుంది, చపాతీకి అయితే పనిచేయదు. అందుకని చెప్పేసి ఇట్లా ప్లేట్ మీద వేస్తున్నా అంతేనండి. ఇక్కడనైతే చపాతీ చేసేసినాం కదా, చపాతీ చేసినాక మటన్ కర్రీ చేస్తున్నా. ఈ మటన్ కర్రీ ఏంటంటే నేను చేయలేదు, జస్ట్ నేను వీడియో తీసిన కలుపుతున్నా అంతే తప్ప, కర్రీ మొత్తం చేసింది అయితే మా పెద్ద పాపనే. నేను చెప్తుంటే పెద్దమ్మ చేస్తుంది. సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయింది, అన్న ఒక్కసారి అయితే వేసేసింది. ఫస్ట్ టైం చేసింది మటన్ కర్రీ, కొంచెం టెన్షన్ అవుతుంది మమ్మీ అని చెప్పేసి అన్నది. ఏం కానీ ఉన్నలే, వేస్తే కానీ అవి మగ్గదాకా ఉంచితే అయిపోతుందిలే అని చెప్పేసి నేనైతే ఇక అన్నీ ఒక్కసారి ఏమైందంటే ఫ్రై అయినాక వేస్తే ఏం కాకపో, అన్నీ ఒక్కసారి వేసేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టేసింది మాకు. ఇక్కడైతే మిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అన్నీ ఒక్కసారి వేసేసింది. ఒక్కొక్కసారి కొత్తగా అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది కాబట్టి కొంచెం మిస్టేక్ అవుతుంది, ఏం పర్వాలేదు. మనకి ఎలా వేసి కూర అయితే వస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనంటే నవ్వుతుంది అంతే. సో నేను ఇక్కడ వీడియో తీసుకుంటా, ఆమెకి ఇదే ఆమెకి అదే అని చెప్పేసి చెప్తున్నా. మా మమ్మీ వేస్తుంది, తర్వాత మటన్ వేసిండు. ఇలా ఏమైందంటే కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పేసి కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చింది, అంటే చిక్కగా వచ్చింది అన్నట్టు. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసినాం అనుకో గ్రేవీ చిక్కగా వస్తుంది. అలాగే కొంచెం ఉల్లిగడ్డలు మగ్గేదాకా కూడా మెత్తగా అయ్యేదాకా కూడా ఉంచుకోవాలి, మంచిగా అవుతుంది అన్నట్టు. ఇక్కడ మా పెద్ద మమ్మీ కలపడానికి రాకపోతే నేను కలిపిన తర్వాత మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు అవి కూడా వేసింది. నేను ఏంటంటే వీడియో చేసుకున్న జస్ట్ కలుపుతున్నా, ఆమె కలిపి వస్తలేదు అంతే. ఓన్లీ నేను కలుపుడు వరకే ఉన్నా, మొత్తం ప్రాసెస్ అయితే మొత్తము పెద్దామనే చేసింది. చాలా రోజుల తర్వాత నేను ఇట్లా ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేసిన అన్నట్టు. సో కొంచెం వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన, 10 minutes 11 minutes ఇట్లా వీడియోస్ అయితే తీయాలి. చాలా గ్యాప్ వచ్చేసింది. నేను తీస్తా అంటున్నా తీయలేకపోతున్నా, ఎన్నోసార్లు తీస్తా అంటున్నా తీయలేకపోతున్నా. మా అల్లుని పెళ్ళి ఎన్నడు రేపు అన్నట్టే ఉంది మా కథ అయితే. సో ఈ కాంచునైతే ఏదేమైనా సరే ఫుల్ వీడియోస్ ఇస్తాము. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండే వీడియోసే చేయాలని చెప్పేసి అనుకున్నాం. మొన్ననైతే 4 నిమిషాల వీడియో పెట్టినా, ఈరోజు ఒక 6 నిమిషాల వీడియో పెడుతున్నా. సో ఈ రోజు నుండి అయితే ఖచ్చితంగా వస్తాయి వీడియోస్. సో నన్ను సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. మీరు వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్తుంది, అలాగే ఇంకో కొంతమందికి చూపిస్తుంది. సో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడనైతే అది కొద్దిసేపు ఉడికిన తర్వాత కారం అయితే వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా మమ్మీ కారం ఎక్కువ వేసేసింది, నేను చాలా అంటుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసింది. కారం అయితే అద్దిరిపోయింది అనుకోండి, నైట్గా తినేటప్పుడు ఉన్నది చూసుకోండి. మాకు ఇట్లా కారిపోతున్నాయి నీళ్ళు అయితే. కానీ నేను తినే వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయానండి, అసలు అది మిస్టేక్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, కారం అయితే ఘోరంగా వేసింది. నేను చాలా అనే లోపే ఒక స్పూన్ అయితే ఎక్కువ వేసేసింది. కారం బాగున్నది కానీ కర్రీ బాగుంది, కారం కూడా బాగానే ఉంది. కొన్నిసార్లు కొన్ని కర్రీస్ మిస్టేక్ అవుతాయి, మనం చేసినా కూడా ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది. ఎంత మంచిగా చేసినా ఏదో చిన్న లోపం ఉంటుంది కదా. సో మా మమ్మీ కర్రీ సూపర్ చేసింది, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది అంతే, మిగతాదంతా సూపర్. ఇక్కడ ఏంటంటే నేను కర్రీ చేస్తున్నా, ఇక్కడ చూడండి సప్పగా ఉంది కదా.
మొత్తానికైతే మా కర్రీ అయితే ఉడికిందండి. చాలా టైం పట్టింది, మటన్ కదా టైం పడుతుంది కొద్దిసేపు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అన్నీ తెచ్చేసి బయట పెట్టేసింది. ఒక్కొక్కటి వేస్తున్నాం అన్నట్టు మేము. చాలా అంటే చాలా టైమే పట్టింది. మటన్కు ఆ మాత్రం టైం పడుతుంది. ఏదో మనం గ్యాస్ మీద వండుతున్నాం కదా ఏర్పడట్లేదు అని అనుకుంటాం, కానీ కుక్కర్లో వండుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కదా. మేము కుక్కర్ ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్ ఉడకబెట్టుకున్నాం అన్నట్టు. బాగుంటుంది ఇట్లా చాలాసేపు కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాం అనుకో. ఏ కర్రీ చేసిన కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది. అది అందులోటి మటన్ కర్రీ మా పెద్ద మమ్మీ ఫస్ట్ టైం చేసింది, ఇంకా సూపర్ ఉంది. కొంచెం కారం ఎక్కువైంది కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంది. నేనైతే కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత మసాలా అయితే వేసుకున్నాము, అంతే. వేసుకొని అయితే దింపేసుకున్నాము. ఇక ఈ చిన్న వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీరు ఇచ్చే సపోర్ట్ ఆ వీడియోని ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నా. ప్లీజ్. చాలా గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసిన. సో నాకన్నా వెనుకకు పెట్టిన వాళ్ళు చాలా రీచ్ అయిపోయారు, నేనే డౌన్ అయిపోయినా అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపించి నేను వీడియోస్ పోస్ట్ చేస్తలేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.